ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అన్నమాట. సో ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చేయండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీడియోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన బేసిక్ సేవింగ్ ఏదైతే బ్యాంకు సేవింగ్ డిపాజిట్లు ఉన్నాయో బిఎస్బిడి కూడా అకౌంట్ లోకి సంబంధించి సర్వీస్ ఛార్జీలను సవరించింది అనమాట. అంటే గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు డిఫరెంట్ అనమాట. బ్యాంక్ బ్రాంచ్లు ఏటీఎం మనం వాడుతుంటాం కదా, ఇక మనం ఏటీఎం నుంచి డబ్బులు కూడా డ్రా చేస్తాం. కలిపి నగదును విత్డ్రాకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అంటే అమలులోకి రాబోతుంది అంటే 2026 అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అనేది వస్తాయని చెప్పేసి స్పష్టంగా అప్డేట్ చేసింది అనమాట. ఈ నిబంధనల ప్రకారం ఇక మీద ప్రతి నెలలో 4 ఉచిత విత్డ్రా ఉంటాయన్నమాట. అదేవిధంగా బ్యాంకులు ఏటీఎం లావాదేవీలకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ పరిమితి దాటితే కనుక ఒక్కో ట్రాన్సాక్షన్ పైన ₹15 ఛార్జ్ ప్లస్ జిఎస్టీ విధిస్తామని కూడా తెలియడం జరిగింది అనమాట. అయితే అంతకుముందు కూడా 4 ఉచిత లావాదేవీలు తర్వాత 5 ఛార్జ్ ఉన్నప్పటికీ అప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ దీని పరిధిలోకి రాలేదన్నమాట. సో ఇప్పుడు ఆ మినహాయింపు అనేది లేదు. మునుపటిలాగా కాకుండా డిజిటల్ లావాదేవీలను కూడా ఇప్పుడు ఈ ఉచిత లావాదేవీలను పరిమితిలోనే చూస్తారు. అంటే బ్రాంచ్లు, ఏటీఎం, డిజిటల్ ట్రాన్సాక్షన్లు అన్ని కలిపి ఉచిత క్యాష్ విత్డ్రా పరిమితి 4 లావాదేవీలకు మాత్రమే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా బేసిక్ సేవింగ్ అకౌంట్ అంటే ఏంటిదంటే ఈ ప్రాథమిక పొదుపు ఖాతాలు బేసిక్ సేవింగ్ అకౌంట్ అనేవి సాధారణంగా సమాజంలో పేద వర్గాల కోసం ఉద్దేశించినవి. ఎలాంటి అదనపు ఫీజులు కావచ్చు, ఛార్జీలు భారం లేకుండా వారికి పొదుపును ప్రారంభించేలా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. సో ఈ బేసిక్ సేవింగ్ అకౌంట్ కి కింద ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్, సేవింగ్ అకౌంట్ కింద ఎలాంటి మినిమం అంటే దాదాపు బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఛార్జీలు అనేది పడవు. చెక్ బుక్ ఫెసిలిటీ అయితే ఉండదు కాబట్టి బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏటీఎంల ద్వారా కూడా మాత్రమే నగదు విత్డ్రాకు ఛాన్స్ అయితే ఉంటుంది. బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును అకౌంట్లో హోల్డర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెలకు 4 ఉచిత క్యాష్ విత్డ్రా ట్రాన్సాక్షన్ కి సంబంధించి బ్యాంకు, ఏటీఎం లో కలిపే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును బిఎస్బిడి కస్టమర్లకు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఉచితంగా అయితే అందజేస్తున్నారు. ఇలాంటి వార్షిక ఛార్జీలు కూడా దీనిపైన ఉండవు అన్నమాట. ఎన్ఈఎఫ్టి, ఆర్టీజీఎస్ అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ ఛానల్స్ ద్వారా నగదు డిపాజిట్ల పైన ఛార్జీలు లేవు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్యూ చేసేటువంటి చెక్కులను జమ చేయడం లేదా తీసుకోవడం వంటి సేవలు కూడా ఉచితంగానే ఉంది. సో ఇన్ఆపరేటివ్ అకౌంట్లు తిరిగి యాక్టివ్గా చేసేందుకు కూడా ఎలాంటి రుసుము వసూలు చేయరు. అయితే ఖాతా క్లోజ్ చేసేటప్పుడు మాత్రం ఛార్జీలు అనేది వర్తిస్తాయి అన్నమాట.